హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తుంటే నిజంగా వైఎస్ఆర్సీపీ ఇంతకన్నా దిగజారుద్దా అంటే డెఫినెట్గా ఇంతకన్నా చాలా దిగజారిపోద్ది అని చెప్పడానికి ఒక ఉదాహరణే ప్రశ్న రావణ్. రీసెంట్గా ప్రశ్న రావణ్కి సంబంధించి కొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. ఏంటంటే గతంలో చాలామంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, లేదంటే దేశద్రోహానికి సంబంధించి నక్సల్స్కి సంబంధించిన వీడియోలు మాట్లాడాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అవేంటి అంటే రీసెంట్గా అతన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తుంటే అతని ఫోన్లో చాలా దారుణమైనటువంటి సందేశాలు, వీడియోలు ఉన్నాయట. అవన్నీ ఏంటంటే కొంతమంది ఆడపిల్లలను బెదిరించి అతను కొన్ని వీడియోలు, అసభ్యకరమైనటువంటి వీడియోలు తీసి వాళ్ళని డబ్బులు గుంజేటువంటి ప్రక్రియ చేశాడట. దాదాపు 10 మందికి సంబంధించినటువంటి డేటా ఇప్పటికే వాళ్ళని ఐడెంటిఫై కూడా చేశారట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు దీని మీద ఎంక్వైరీ కూడా వేశారట. అంతేకాకుండా ఇతను వాళ్ళని ఏ రకంగా బెదిరించాడు, ఎన్ని రోజుల నుంచి వీళ్ళని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారట. మరి ఇలాంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయటం అంటే ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చందు తులసి గారు, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా మరి ఈ ముఠాతో అంటే ఈ వ్యక్తితో ఇలాంటి పనులు చేపించడం వెనక వీళ్ళు కూడా ఉన్నారా అనేది ఇప్పుడు అందరూ కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు, ఎందుకంటే మరి ఇతను చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు వీళ్ళు మద్దతు పలుకుతూ అతను దేశానికి మంచి గొప్ప పనులు చేశాడనేటువంటి సందేశాన్ని ఇస్తున్నారు కదా. హిందూ మతాన్ని తిట్టితే, హిందువులు దేవుళ్ళని తిడితే, హిందూ ఆచారాలని అవహేళన చేస్తే అతనికి మద్దతుగా నిలబడినటువంటి వ్యక్తులు ఎవరైతే పార్టీలు ఉన్నాయో ఇప్పుడు అతను చేసినటువంటి ఈ దౌర్భాగ్య అకృత్యాలకు కూడా వీళ్ళ కూడా మద్దతు ఉండే ఉంటుంది కదా. సో దానికి చెప్పాలి. ఇకపోతే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారికి అలాగే చందు తులసి గారికి సూటిగా 2 ప్రశ్నలు. ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు అని చెప్పి ప్రశ్న జోసెఫ్ని అరెస్ట్ చేశారు. ఆయన మాట్లాడినటువంటి భాషనే ప్రశ్న జోసెఫ్ మాట్లాడితే అతని మీద అరెస్ట్ చేస్తారా, భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి రాదా అని చాలా పెద్ద పెద్ద మాటలు, ముదర మాటలు మాట్లాడారు. ఓకే, బాగానే ఉంది. మన అదే ముదర మాటలో ఇంకొక మాటలు మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబాన్ని, ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లని అత్యంత దారుణంగా తిట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులని ఆయన చూసి విని ఒక్కసారిగా ఆయన బరస్ట్ అయ్యాడు. ఆ రోజు ఆయన ఏం చేయాలో తెలియక చెప్పు తీసి కొడతా, ఇంకొకసారి నా కుటుంబం జోలికి, నా పెళ్ళిళ్ళ జోలికి, నా భార్య జోలికి, లేదంటే పిల్లల జోలికి వస్తే చెప్పు తీసుకుని కొడతా అని ఒక మాట మాట్లాడాడు. ఎన్నో మాటలు మాట్లాడతాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, అది కూడా ఎవరో పేటీఎం బ్యాచ్ గురించో, మీలాంటి సైకో బ్యాచ్ గురించో, పేటీఎం బ్యాచ్ గురించో నేను మాట్లాడట్లా, నాయకుల గురించి. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి కండువా వేసుకుని ఒక అఫీషియల్గా ఆ పార్టీలో ఒక ఏదో పదవి కూడా అనుభవించినటువంటి వ్యక్తి. వాడు పవన్ కళ్యాణ్ గారి కూతురు గురించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి, వాళ్ళ తల్లి గురించి ఏం మాట్లాడాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి భాష మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అలా రియాక్ట్ అవ్వటం, అది కూడా చెప్పు తీసుకు కొడతానా కొడకల్లారా అని అంటాం. దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకున్నటువంటి వ్యక్తియుడు, దానికి మీరు మద్దతు పలుకుతున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళ అన్న భాషను పవన్ కళ్యాణ్ గారు తిడితే వీడికి ఎందుకు నొప్పి వచ్చింది, మీకెందుకు నొప్పి వస్తుంది అనేది ఇక్కడ అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే వాడికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారని బయటకు వచ్చారు కదా. సరే, ఇక్కడతో పక్కన పెడదాం. అదే భాషతో నేను కూడా ప్రశ్న రావణ్ణి ఇన్స్పైరింగ్గా తీసుకుని జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ని నేను కూడా అలాగే తిట్టచ్చా, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నేను కూడా అలాగే వాళ్ళు దేన్నైతే పూజిస్తున్నారో, దేన్నైతే అంటున్నారో వాళ్ళను కూడా నేను కూడా ఏదో ఒకటి అనేయచ్చా, లేదంటే సోదరి మన చందు తులసి గారిని కూడా అలాగే మాట్లాడేయచ్చా అనే దాన్ని జస్ట్ ఆస్కింగ్ ఒక రిప్లై ఇవ్వండి. మన చందు తులసి గారు కూడా ఒక మాట సమాధానం చెప్పాలి దీని గురించి. మేము కూడా వాడి దగ్గర నుంచి, వాడి పుండాకూరు మాటల దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అది మాట్లాడుతున్నా. ప్రశ్న గారి దగ్గర నుంచి నేను కూడా మిమ్మల్ని అలాగే తిట్టచ్చా, అదే భాషతో నేను కూడా మిమ్మల్ని అవమానించచ్చా, మీరు పూజించేటువంటి దేవుళ్ళని, మీరు పూజించేటువంటి ఆచారాలను మేము కూడా అలాగే మాట్లాడేయచ్చా అనేటువంటిది మీరు చెప్పాలి. దేశద్రోహం కింద మీరు ఏవైతే చెప్పారో
నక్సల్స్కి ప్రభావితంగా ఏదైతే మాట్లాడాడో వాడు కూడా ఎందుకని ఆ వీడియోలన్నీ వాడు డిలీట్ చేశారు? చందు తులసి గారు మీరు కూడా డిలీట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జస్ట్ ఆస్కింగ్, చెప్పండి. నక్సల్స్కి సపోర్ట్ చేస్తూ, హిడ్మాకి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసినటువంటి మీరు ఆ వీడియోలని ఇప్పుడు ప్రశ్న రావణ్ దేశద్రోహం కింద అరెస్ట్ అయినప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు డిలీట్ చేసుకున్నారు చెప్పాలి చందు తులసి గారు. టెర్రరిస్టులకి సపోర్ట్ చేస్తూ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్కడ అఘాత్యాలకు చేస్తున్నటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ మీరు చేసినటువంటి వీడియోలు ఎందుకు ఇప్పుడు డిలీట్ అయ్యాయి? ఎందుకు ఇప్పుడే డిలీట్ చేశారు? మీ భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుంది కదా, మీరు పెట్టేసుకోవచ్చు కదా, మరి దీన్ని ఎందుకని డిలీట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? జస్ట్ ఆస్కింగ్. నటుడు ప్రకాష్ రాజు లాంటి వ్యక్తులు కూడా చెప్పాలి. మీరు సమాధానం చెప్పకపోతే ఈ వీడికి వెనకాల ఈడి అకాధ్యాయులకి అనేక అక్రమాలకు అకృత్యాలకు మీరు వెనకాల సపోర్ట్ చేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాడికి వేరే ఇంకా సపోర్ట్ వేరే ఏం లేదు. చెప్పాలంటే మీ 4-5 తప్ప ఎవడో లేరు. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి డేటాను అంతా తీస్తే మీకున్నటువంటి లింకులన్నీ కూడా బయటపడతాయి. మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి అండదండలు చూసుకుని ఇలా రెచ్చిపోతున్నారు, ఏంటి మీ ఆలోచన ఏంటి, మీ తీరేంటి అనేది కూడా చాలా క్లారిటీగా ప్రజలకు కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా చందు తులసి గారిని, ప్రకాష్ రాజ్ని, వాడికి అంటగాగేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఎంక్వైరీ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు కూడా వీడు చేసేటువంటి అకృత్యాలకు సపోర్ట్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేస్తున్నారా, వీళ్ళు కూడా అవే చేస్తున్నారా అనేది సంచలనమైనటువంటి నిజాలు బయటకు తీయాలంటే వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి వీళ్ళ వెనకాల ఎందుకు వీళ్ళు నక్సల్స్కి సపోర్ట్గా వీడియో చేస్తున్నారు, వాడు పోతే మేమున్నాం అనేటువంటి ఒక హిడ్మా చనిపోతే మేమున్నాం అనేటువంటి ఒక నినాదాన్ని ఎందుకు ఇస్తున్నారు, ఉగ్రవాదుల్ని దేశభక్తులతో పోల్చినటువంటి చందు తులసి గారి మెంటాలిటీ వెనక ఆంతర్యం ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలు ఏంటి, ఢిల్లీ అల్లర్ల వెనక ఒక టెర్రరిస్ట్ హస్తం ఉంటే ఆ టెర్రరిస్ట్కి వత్తాసు పలుకుతున్నటువంటి ప్రకాష్ రాజ్కి వీళ్ళతో ఏం సంబంధం, అతనికి మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? వీళ్ళందరూ కూడా హిందూ మతం మీద ఎందుకని ఇంత విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకున్నారు? హిందూ మతాన్ని కించపరిచే పని, హిందూ దేవుళ్ళని అవమానపరిచేటువంటి పని, ఆచారాలను అవహేళన చేసే పని వీళ్ళు కలిసి ఎందుకు చేస్తున్నారు అనేది బయటకు తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం, దీని మీద పోలీసులు చర్య తీసుకోవాలని కోరుకుందాం. చట్టపరంగా వాళ్ళకి సంబంధించి వీళ్ళ వెనక ఎవరుండాలి అనేది, ఎవరున్నారు అనేది బయటకు రావాలనేది ప్రజల కోరిక.